బ్లడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన టీం రాబోతున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. వీళ్ళది తిరునాళ్ళ బ్యాచ్. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో. రే 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 ఏంట్రా ఇది? కోట్ ఏంటి, రింగులేంటి, ఎంత హుషారుగా ఏంటి సంగతి? రే నేను ఈరోజు ఫారెన్ వెళ్తున్నాను రా. ఫారెనా? నువ్వా? పల్లీలు కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులుండవు, నువ్వు ఫారెన్ వెళ్తున్నావా? లక్ ఉంటే ప్రతి కుక్క ఒకరోజు సింహం అవుతుందిరా. జాగ్రత్త రా, బయట ధర. ఈ రోజు లక్ లేదా అయితే? ఓ ఉందా? ఓకే, వెళ్తాను ఖచ్చితంగా దుబాయ్. జాగ్రత్త రా, బయట ధరకు జోలు చూస్తే తీసుకెళ్ళిపోతారు. పొగిడావా తిట్టావా? నువ్వు సింహానరా? అదే జై బాలయ్య. అది సర్లే కానీ వేలేంటి పోయి వాచింది అంటే దుబాయ్ వెళ్తే మన గాలి ఉండదు కదా, సో ఇండియన్ జై బాలయ్య, జై జై బాలయ్య. సో దుబాయ్ వెళ్తే మనకు అక్కడ మన ఇండియన్ గాలి దొరకదు కదా, సో ఇది గాలి. ఇండియన్ మట్టి దొరకదు కదా, సో ఇది మట్టి. అవును గాని ఇంత అమాయకుడివి, తింటే చేయి కడుక్కోవడం తెలియదు, నువ్వు ఎలాగరా నేను వెళ్ళిపోతే బతుకుతావు? ఇప్పుడు దాకా ఏమైనా పిజ్జా బర్గర్లు తిని బతికానా? అప్పుడు కూడా అన్నం తినే బతుకుతాను. నేను వెళ్ళిపోతున్నాను, బాధ లేదా నీకు? బాధ ఇన్నాళ్ళు నువ్వేనా నాకు బాదం పప్పులు పెట్టావా లేక బాత్రూంలో నీళ్లు పెట్టావా? నువ్వు వెళ్ళిపోతే బాధపడ్డానికి ఏంద్రా నువ్వు? కనీసం ఫీల్ లేదురా నేను వెళ్ళిపోతున్నాను. ఫీల్ అవ్వడానికి నువ్వు పైకి పోవట్లేదురా, ఫారెన్ పోతున్నావు అంతే. నీలాంటి వాడితో మాట్లాడి నా చెప్తా నేను కొట్టుకోవాలి. మా మావయ్య వస్తాడు, మా మావయ్యతో ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలి. మీ మావయ్య ఎలా రాడు? మరి ఎలా వస్తాడు? ఏది ఒకసారి మావయ్య అని పిలమ్మా. మావయ్య ఇదేందిరా వెనకేంది? మీరిద్దరు ఆగండి. నువ్వేం వేసావు స్టెప్? ఒకసారి మళ్ళీ మ్యూజిక్ పెట్టు. అప్పుడు కాదరా, ఏ నువ్వు ఆపకే పాపకే. అరే ఇందాక వేసింది. అరే ప్లీజ్ దీని అర్థం చెప్ప, నాకు అస్సలు పిచ్చాడు ఏమోనని. ఏంట్రా ఇది? అంతేనా? ఏంటి అరే ఒక చేయరా? కాదు ఆ టట్టు అంట. అల్లుడు ఎలా ఉంది నా డాన్స్? బా యాజిటీస్ ఉంది. మావయ్య మైకేల్ జాక్సన్ మూన్ స్టెప్ వేసినట్టుంది మావయ్య. అది మూన్ వాక్లకు లేదు, మోషన్ నాకు ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. ఎవడో లేడు, వీడితో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తారు, డేటింగ్ చేయరు. అల్లుడు మావయ్య ఒకటి 3 కమాన్. మిర్చి బజ్జీ ఆలు బజ్జీ జై బజ్జీ, మిర్చి బజ్జీ ఆలు బజ్జీ జై బజ్జీ. లాభం లేదురా, మిరపకాయలు తీసుకురండి. వద్దన్న. నేను ఎందుకు వచ్చాను తెలుసా నీకు? ఎందుకు వచ్చుంటావు? సమ్మర్ కదా, ఓసేగా ఏసీలో కూర్చుందని వచ్చుంటావు. ఒక సినిమా తీద్దామని వచ్చా అల్లుడు. సినిమానా?
సినిమా తీయడం అంటే సెల్ఫీ దిగినంత ఈజీ కాదు. ఈడెవడల్లుడు కోపం వస్తుంది అల్లుడు, మామయ్య. కోపం వస్తుంది అల్లుడు. మామయ్య. మిర్చి బజ్జీ ఆలు బజ్జీ మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, జై బజ్జీ, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, జై బజ్జీ. ఇంతకి సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా? ఎలా ఉండబోతుంది మామయ్య? ప్రేక్షకులు చూస్తే గూస్ బంప్స్ వచ్చేయాలంతే. గూజ్ బాంబ్స్ జెండు బాంబ్స్ కాదు మామయ్య, కథ ఎలా ఉండబోతుంది చెప్పు కదా. ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2 ఎన్ని కలిపితే ఎలా ఉంటది తెలుసా నీకు? కొడతారా రే బయట. అవునరా? ఈ కథ చూసి జనాలు ఏమంటారు? ఏమనుకుంటారు? కాపీ కొట్టామనుకుంటారు. అల్లుడు వీడెవడు నా పరువు తీస్తున్నాడు, వీడు నాకు నచ్చలేదు అల్లుడు. అల్లుడు నచ్చలేదు అల్లుడు. నువ్వు కూడా నచ్చలేదు, మేము భరించట్లే. వాడు కావాలా నేను కావాలో తెలుసుకో. మామయ్య వీడేమో నా మెడకాయ, నువ్వేమో నా గుండెకాయ. ఎలా మామయ్య మిమ్మల్ని ఇద్దరు వదులుకునేది? వాళ్ళు పాప నచ్చరుస్తున్నారు, అర్థం కాక అరుస్తున్నారు. కనెక్ట్ అవుతున్నారు అన్న. వాళ్ళు అమ్మాయి కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు కరెక్ట్ కనెక్ట్ అవుతారా? అవుతున్నారు. అదేం పోలికరా, ఏయ్, 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 ఏయ్. అదేం పోలికరా. అంటే ఇప్పుడు మెడకాయలైందే తలకాయ నిలబడదు, గుండెకాయలైందే ప్రాణం నిలబడదు. సో మీరిద్దరు నాకు అలాంటి వాళ్ళని చెప్తున్నా. రే 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 రే, నీ పోలిక వంకాయలా ఉందిరా నీ పోలిక. మొత్తం కలిపే. ఇంతకీ నా సినిమాలో హీరోని ఎవరు పెడితే బాగుంటది? మెగాస్టార్ ని పెడదాం. మెగాస్టార్ గారా? అబ్బాయి ఆయన సైరాలో బిజీగా ఉన్నారే. పోనీ పవర్ స్టార్ ని పెడదాం. అబ్బాయి ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారుగా. పోనీ 2 రాష్ట్రాలకు ఇష్టమైన మన యూత్ స్టార్ ని పెడదాం. అమ్మో ఆయన అస్సలు ఆయన ఎక్స్ప్రెస్ రాజ్యంలో బిజీగా ఉన్నాడు. నేను సినిమా తీయలేనా? నువ్వు ఫోన్ లో సిమ్మే తీయలేవు, సినిమా ఏం తీస్తావు చెప్పు. అల్లుడు వీడెవడు నాకు చాలా చిరాకు లేపుతున్నాడు అల్లుడు. కోపం వస్తుంది అల్లుడు. మామయ్య కమాన్ ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, జై బజ్జీ. ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, జై బజ్జీ. సినిమాల గురించి మనకు ఎందుకు గానీ నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను మామయ్య. అమ్మయ్య, నేను రోజు వెళ్తా కదా అల్లుడు ఫారెన్ కి. ఏంటి నువ్వు రోజు ఫారెన్ వెళ్తావా? నేనే ఏంటి, మా ఊర్లో అందరూ చాలా మంది రోజు ఫారెన్ కి వెళ్తా. మామయ్య నేను అనే ఆ ఫారెన్ కాదు, దుబాయ్ వెళ్తున్నా. దుబాయ్ వెళ్తున్నావా? ఎందుకు అల్లుడు దుబాయ్ కి? అంటే అక్కడ పని చేయడానికి మేధావులు కావాలంట. సో ఎవరైనా మేధావులు ఉంటే తీసుకెళ్దామని వెళ్తున్నాడు. నేనే నువ్వే వెళ్దాం. మాదాపూర్ వెళ్ళడానికి అడ్రస్ తెలియదు, నువ్వు మేధావేంట్రా? మామయ్య. అల్లుడు ఏంట్రా మీ మావయ్య నీ పరువు తీస్తున్నాడు? పరువు లేక పొరపేసి పడుకోబెట్టమంటావా? నేను ఒకటి అడిగితే ఒకటి చెప్తావా? మీ ఊళ్ళో నేను చాలా మంది కొట్టారు కదా. ఎలా తెలుసు నీకు? నోటుదోలు ఉంటే కొట్టపోతే కోటిలో విగ్రహం పెడతారేంట్రా నీకు? అల్లుడు కత్తందుకు అల్లుడు, కత్తుంటే తలగా ఎగిరి పడాలి అల్లుడు. అరే రే మధ్యలో మీ క్లోజ్ లేస్తారు, నవ్వుతున్నాడు. అల్లుడు అన్నందుకు వాళ్ళు నవ్వినందుకు నాకు కోపం వచ్చింది అల్లుడు. మామయ్య నేను వెళ్ళిపోతున్నా అల్లుడు. కాల్ చేసిన చుట్టని కోపగించుకుని వెళ్ళిపోయిన చుట్టాన్ని వెనక్కి పిలకూడదురా. అంతే అంతే, వాడు వెళ్ళిపోయాడుగా. వదిలే అంతే వదిలే. ఏమన్నావు? చుట్టా అన్న నిన్నే కాల్ చేసి నిన్నే చుట్టారా అట్టు కూడా నన్నే కాల్ చేసి నిజం కొట్టాడు రీడు. నన్నే కొడతావరా? నీ ముందు మీ మామయ్యని కొడుతుంటే సైలెంట్గా ఉంటావా? నువ్వు నన్ను కొడతావా? మీ ఫ్రెండ్ చేత నన్ను కొట్టిస్తావా? మామయ్య నా ఫ్రెండ్ని కొడతావా? రే నా అల్లుడు ఎప్పుడు కొట్టింది ఇప్పుడు కొడతారా నీ చేత? అరే వీడిని ఎవరు కొట్టట్లేదురా. వీళ్ళకి బయట ఉన్న కక్షలని ఇక్కడ మీ ఫ్రెండ్ చేత నన్ను కొట్టిస్తా. రియాక్షన్ సేమ్ కావాలి, మాకు సేమ్ కావాలి. సూపర్. కానీ లాస్ట్ది ముగ్గురికి వస్తారు. క్లాప్స్, కుమార్. థ్యాంక్ యూ.